3 డేస్ క్రితం జరిగినటువంటి నీలోఫర్ ఇన్సిడెంట్ అటెండెంట్ వచ్చి డాక్టర్ని పైన అసాల్ట్ చేయడం అనే దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పోలీస్ స్టేషన్ నాంపల్లిలో. అండ్ దట్ అక్యూజ్డ్ హూఎవర్ ఇంకా ఒకరు అనేది వీళ్ళ కంప్లైంట్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంకేమైనా ఉంటే అందరిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కోర్టుకు పంపించడం జరుగుతుంది. యాజ్ పర్ చట్ట ప్రకారం ఏది ఉన్నదో లా ప్రకారము ఆ సెక్షన్స్ అన్నీ చేయడం జరిగింది. అంటే డాక్టర్స్ ఏమేమి సెక్షన్స్ చేశారు? సెక్షన్స్ వచ్చి పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ అనేది 132 బిఎన్ఎస్ యాక్ట్. అట్లాగే ఇది హాస్పిటల్ ప్రెమిసెస్లో అయింది కాబట్టి ది మెడికేర్ పర్సన్స్ అండ్ మెడికేర్ ఇన్స్టిట్యూషన్స్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ యాక్ట్ 2008 అనే సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. దీంట్లో అబ్యూజివ్ కూడా ఉంది కాబట్టి థ్రెటనింగ్ అవి క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పేసి డాక్టర్ మాట్లాడారు. లేదు, వెర్బల్ కంప్లైంట్ మాకు ఇచ్చారు. రిటర్న్ కంప్లైంట్ ఓన్లీ మండే మేము రిసీవ్ చేసుకున్నాము. రిటర్న్ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాం. ఎటువంటి సెక్షన్ నమోదు చేశారు సార్? ఇది చెప్పారు, చెప్పాం కదా, ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ అనేది ఇప్పుడు ఈవెన్ ఆయన పీజీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఒక పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తున్న సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అసాల్ట్ అండ్ పబ్లిక్ సర్వెంట్ అండ్ మెడికల్ కేర్ ఇన్స్టిట్యూషన్లో జరిగింది కాబట్టి ఆ సెక్షన్స్ కూడా వేయటం జరిగింది. సార్, ఇలాంటివి ఫర్దర్గా అవ్వకుండా ఏమైనా కొత్తగా ఏమైనా సెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళ పైన ఇప్పుడు అంటే సీరియస్గా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ అవ్వకుండా ఉంటాయి కదా? ఇప్పుడు ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అటాక్స్ అనే దాని గురించి ఆల్రెడీ 2008లోనే ఈ సెక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మన తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ మెడికేర్ సెక్షన్ కింద అది మనం తీసుకుంటున్నాము. దాన్ని అంటే సకాలంలో స్పందించలేదు పోలీసులు, కాస్త ఆలస్యం చేశారని వాళ్ళు ఆరోపిస్తాము. లేదు, ఫస్ట్ వెర్బల్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత రిటర్న్ కంప్లైంట్ తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకున్నాం.